అందరికీ నమస్కారం. మన భగవద్గీత ప్రయాణంలో ఈరోజు 2వ రోజు. ఈరోజు మనం ఒక అద్భుతమైన జీవన పాఠాన్ని తెలుసుకోబోతున్నాం. శ్రీమద్ భగవద్గీత అధ్యాయం 1 అర్జున విషాద యుగంలోని శ్లోకం 2. మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి సంజయుడు ఇలా బదులిచ్చాను. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అనగా సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను. దీనికి వివరణ: ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడే అయినా తనకి అంతరనేత్రం వరంగా ఉంది. కానీ అతడు దుర్యోధనుడి మీద ఉన్న ప్రేమ వలన అది కూడా కనబడనివ్వడం లేదు. పుట్టుక నుండి కౌరవులు ఎన్నడూ ధర్మంగా సన్నిహితంగా పాండవులతో లేరు అని ధృతరాష్ట్రుడికి ఎరుకనే. సంజయునికి మహారాజు ఆంతర్యం తెలుసు కనుక అతనికి ఊరట కలిగిస్తూ పాండవుల వ్యూహం చూసిన దుర్యోధనుడు గురువు దగ్గరికి వెళ్ళిన విషయం వివరిస్తున్నాడు. యుద్ధంలో పాండవ సేన వ్యూహరచన విచిత్ర పద్ధతిలో ఉంది. దానిని చూసిన దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు. ధైర్యమును కోల్పోయి స్వయంగా దానిని గురించి తెలియచేయడానికి గురువైన ద్రోణాచార్యుని వద్దకు పరిగెత్తాడు. పాండవ సేన వ్యూహరచనను గురించి విని స్వయంగా చూచి ధనుర్వేద మహాచార్యుడైన ద్రోణుడు పాండవుల వ్యూహరచన కంటే తమ సైన్యమునికి కూడా అద్భుతమైన వ్యూహరచన చేయుటకు గాను భీష్ముడికి తగు సూచనను ఇవ్వవలసిందిగా దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెప్పాడు. ఇక్కడ భీష్ముడు కౌరవ ప్రథమ సేనాధిపతి అయినప్పటికీ కౌరవ సేనలో గురువైన ద్రోణాచార్యుల స్థానం కూడా ఉన్నతమైనది. అందువలనే పైకి గాంభీర్యం నటిస్తున్న పాండవును చూసి లోలోన భయపడిన దుర్యోధనుడు అది కప్పిపుచ్చుకోవడానికి తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఇదే ఈ శ్లోకం యొక్క అర్థం. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్ ఏమిటంటే, ఇక్కడ దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూడగానే భయపడి తాను ఓడిపోతానేమో అని కంగారు పడి తన గురువుగారి దగ్గరకు పరుగున వెళ్ళాడు. సరిగ్గా ఇలానే మన జీవితంలో మనకి ఏదైనా ఆటంకం లేదా ఏదైనా కఠిన పరిస్థితి ఎదురైనప్పుడు మనం భయపడిపోతాం. కంగారులో ఇంకా మరిన్ని తప్పులు చేస్తాం. మొట్టమొదటిగా మనం ఆ పరిస్థితిని అంగీకరించాలి, దానికి భయపడకుండా ఎదుర్కోగలగాలి. అప్పుడే మన జీవితం ఆనందంగా సాగిపోతుంది. యువర్ సిచ్యువేషన్ డజంట్ డిఫైన్ యువర్ ఫ్యూచర్, యువర్ డెసిషన్స్ టు. నీ పరిస్థితులు కాదు నీ భవిష్యత్తును నిర్ణయించేది, నీ నిర్ణయాలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వీడియో చూసిన వాళ్ళు నా ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.